ఓకే, చూడండి అమ్మ, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 2925 was divided among P, Q, R and S in the ratio 4:7:5:9 respectively. Find the difference between amount received by Q and S. సో 2925 రూపీస్ను పీక్యూఆర్ఎస్ఎల్కు వరుసగా 4:7:5:9 నిష్పత్తిలో విభజించారు. క్యూ మరియు ఎస్ఎల్ తీసుకున్న డబ్బుల మధ్య వ్యత్యాసం ఎంత అని అడిగాడు. టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 25 పార్ట్స్. సో టోటల్ 25 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే కనుక 25 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2925 అయితే, సో వాడు ఎవరికి డిఫరెన్స్ అడిగాడు? క్యూకి ఎస్కి డిఫరెన్స్ అడిగాడు. క్యూకి ఎస్కి డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్. సో 5 5s are 25, 5 5లు 25, 4 మిగిలింది, 5 8లు 40, 5 5లు 25. మళ్ళీ 5 ఎనీ టైం 5 1s are 5 1s are 5 7s ఇంటూ 117. ఆన్సర్ ఎంత అంటే కనుక 234, 234 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 234, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఎంత అంటే సి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 42. The marked price of an article was 3264. A shopkeeper sold the article at a discount of 25% and this he incurred a loss of 20%. Find the cost price of the article. మీ అందరికీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ దేని మీద కడతాడు? ఎంఆర్పిపై. లాసు ప్రాఫిట్ దేని మీద కడతాం? కాస్ట్ ప్రైస్ పై. ఎంఆర్పి నుండి డిస్కౌంట్ తీస్తే ఎవడొస్తాడు? సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ నుండి ప్రాఫిట్ లేదా లాస్ చేస్తే ఎవడొస్తాడు? సెల్లింగ్ ప్రైస్. కాబట్టి అక్కడ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కాబట్టి సో 3264 రూపీస్పై 25% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 75% ఉంటుంది. 3/4 దట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ పై 20% లాస్ వచ్చింది అన్నాడు. 20% అంటే కనుక 1/5, 5కి 1 లాస్ వచ్చిందంటే 4/5. అది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే. రెండు ఏమవుతాయమ్మా చెప్పండి? ఈక్వల్. సో 4 8లు, 4 1లు, 4 6లు, మరలా 4 1 4 2 4 4లు, 5 3 15, 15 4 60, 6 క్యారీ, మళ్ళా 15 2 30. ఆన్సర్ ఎంత అంటే 3060 అనేది మన ఆన్సర్ అవుతుందమ్మా. 3060, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If a 7-digit number 68A53B4 is divisible by 72, what can be the value of B minus A for the maximum value of B? 7 అంకెల సంఖ్య ఉందటమ్మా 68A53B4 అనేది. అది 72తో డివైడ్ అవుతుందట. బి యొక్క గరిష్ట విలువ అయినప్పుడు B మైనస్ ఏ అంత. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 72తో డివైడ్ అవ్వాలా? 72తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 8తో 9తో డివైడ్ అవ్వాలి. ఓకేనా? మరి 8తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అయితే నెంబర్ మొత్తం 7తో డివైడ్ అయిపోతాయి. బీకి ఏ వాల్యూ అడిగాడు? మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ అంటే బి అనేది సింగిల్ డిజిట్ కదా, సింగిల్ డిజిట్ వాడండి. బి ప్లేస్లో 9 రాశారనుకో, మ్యాక్సిమం డిజిట్ అదే కదా, 9 రాశారనుకో 9 4లు 32, 7 మిగిలింది, 74 8తో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ పాసిబిలిటీ 8 రాశారనుకో, సో 8 రాస్తే 4 8 8 4లు 32, 32 అంటే మిగిలింది ఎంత అండి? 6, 64. ఎస్ పోతుంది. అంటే బి వాల్యూ ఎంత వచ్చిందండి? బి వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? 8. ఇప్పుడు ఆడు బి మైనస్ ఏ కదా అడిగాడు. మరి బి నుండి ఎంతో కొంత ఎంత తగ్గించినా సరే ఆన్సర్ 8 కన్నా తక్కువే కదా రావాలా. ఒకవేళ 0 తగ్గిస్తే 8ఏ కదా రావాలా. ఆప్షన్లో 8 లేదు అంటే డెఫినెట్గా అంతకన్నా తక్కువే తగ్గిస్తాడు కాబట్టి అంటే 8 కన్నా తగ్గుతుంది. ఎందుకు? నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ డిజిట్స్ అయ్యి ఉండవు కాబట్టి ఏ వాల్యూ ఎంత ఉన్నా సరే 8 కన్నా తగ్గుతుంది. 0 ఉంటే 8 అవుతుంది. సో 8 ఆప్షన్లో లేదు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్ నెంబర్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేద్దాం ఒక్కసారి చూడండి. 6 8 ఏ 5 3 8 4 ఈ నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి. 9తో డివైడ్ అవ్వాలంటే 9 యొక్క మల్టిపుల్స్ని తీసేయండి, గుణిజాలను తీసేయండి. 5 4 9, 6 3 9,
8 ఈ 8లో 1 దీనికి ఇచ్చేస్తే 9 అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలిందంటే 7. 7కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుందండి? 2. ఏ వాల్యూ 2, బి వాల్యూ 8, బి మైనస్ ఏ వాల్యూ అడిగాడు. 8 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 6. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి ఒకసారి. Find the length of the diagonal of a cuboid whose dimensions are 14 meters, 11 meters and 2 root 2 meters. So 14 meters, 11 meters, 2 root 2 meters కొలతలు కలిగిన ఒక దీర్ఘ ఘనాకారపు కర్ణం యొక్క పొడవు. ఘనాకారం అన్న డైమెన్షన్స్ వేరుగా ఇచ్చాడు కాబట్టి మీరు క్యూబాయిడ్ గానే తీసుకోవాలి. సో ఘనాకారపు కర్ణం యొక్క పొడవును కనుగొనండి. చెప్పండి. దీర్ఘఘనం క్యూబాయిడ్కి సంబంధించి డయాగ్నల్ కర్ణానికి ఫార్ములా ఏంటంటే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకేనా? ఎల్ స్క్వేర్ అంటే 14 స్క్వేర్, 14 స్క్వేర్ అంటే 196, 11 స్క్వేర్ అంటే 121, 2 రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 2s are 8, యాడ్ చేస్తే 15, 1 ఎంత అమ్మ చెప్పండి? ఎంత అంటే కనుక 2 3 325. దానికి రూట్ కట్టాలి. 325 అంటే 25 ఇంటూ 13ఏనమ్మా, అవునా కదా? సో 25 ఇంటూ 13, 25 బయటకు వస్తే 5, లోపల ఏముండిపోయిందంటే 13. 5 రూట్ 13 అనేది మన ఆన్సర్ అవుతుంది. 5 రూట్ 13 దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ డి అని మనం ఆన్సర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. చూడండి, క్లియర్గా చూడండి. ఆడు ఏం అడిగాడు అన్నది అర్థం చేసుకోండి. ఆన్సర్ ద క్వశ్చన్ based on the information given below. The following table shows the number of shirts sold by 5 different sellers A, B, C, D and E from Monday to Friday. ABCD అనేటువంటి ఎంత ఒక 5 డిఫరెంట్ సెల్లర్స్ ఉన్నారు. వాళ్ళు మండే నుండి ఫ్రైడే వరకు అమ్మినటువంటి షర్ట్ల యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఏం అడిగాడో ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏం అడిగాడంటే జాగ్రత్త చూడండి అమ్మా. Find the ratio of number of shirts sold by A on Monday, Tuesday, Wednesday together to that by E on Wednesday and Thursday together. చూడండి, తెలుగులో కూడా చెప్పేస్తాను, క్వశ్చన్ క్లియర్గా చూసుకోండి. ఏ అనేవాడు మండే, ట్యూస్డే, వెన్స్డే, సోమవారం, మంగళవారం, బుధవారం అమ్మినటువంటి షర్ట్ల మొత్తానికి, ఈ అనేవాడు బుధవారం, గురువారం అమ్మినటువంటి షర్ట్ల మొత్తానికి మధ్య గల రేషియో ఎంత అని అడిగాడు. సో సాల్వ్ చేసేద్దాం, చూసేయండి అమ్మా, ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఏ అనేవాడు ఏ రోజులండి? సోమవారం, మంగళవారం, బుధవారం. సో మండే, ట్యూస్డే, వెన్స్డే యాడ్ చేయండి. 90 ప్లస్ 40 130, 138, 142, 147 ఎంతమ్మా? 147. నెక్స్ట్ ఈ అనేవాడు ఏ రోజులమ్మా? ఈ వెడ్నెస్డే, థర్స్డే ఎంత అంటే కనుక 144. ఈ రెండింటికి రేషియో ఎంత అని అడిగాడు. 3 4 12, 3 9 27, 3 4 12, 3 8 24. ఆన్సర్ ఎంత అంటే 49:48. 49:48. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఎంత అంటే కనుక ఏ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ని. Per kg price of wheat is reduced by 12% due to which a person can now buy 50 kg of wheat and by spending the same amount as before, how many kilograms of wheat a person could buy earlier? చూడండి ఏమన్నాడు. నేనే ఉన్నాను అనుకోండి, నేను షాప్కి వెళ్ళాను, షాప్ వాడు చెప్పాడు కిలో ధర 12% తగ్గింది అని అన్నాడు. అయితే ఇప్పుడు నాకు ఎన్ని కేజెస్ తగ్గింది అని అన్నాడు. దీని కారణంగా నాకు ఒక వ్యక్తికి ఇప్పుడు మునుపటిలాగే ఖర్చు చేయడం ద్వారా 50 కిలోలు గోధుమలు కొనుగోలు చేయవచ్చు. ఆ వ్యక్తి గతంలో ఎన్ని కేజీలు గోధుమలు కొనుగోలు చేసి ఉంటాడో ధరకే. నేను షాప్కి వెళ్ళాను, ఎంతో కొంత పట్టుకెళ్ళాను, 1000 రూపాయలు ఎంత పట్టుకెళ్ళాను. అన్న గోధుమలు ఇవ్వన్నా అన్నాను. తమ్ముడు 12% రేటు తగ్గింది అన్నాడు. సరే ఎన్ని వస్తాయి అన్ని ఇచ్చేయంటే, మరి రేటు తగ్గింది కాబట్టి గోధుమలు ఆ కాస్ట్కి ఎక్కువ వస్తాయి రావా? ఎన్ని వస్తాయని ఇచ్చే, ఖర్చు ఏం మార్చుకోను అన్నాను నేను. 1000 రూపాయలకి ఎన్ని వస్తాయని ఇచ్చేయంటే ఆడు ఎన్ని ఇచ్చాడంటే 50 కేజెస్ ఇచ్చాడు. ఇప్పుడు రేటు తగ్గాక 50 కేజీలు వచ్చాయంటే రేటు తగ్గక ముందు నాకు 50 కేజీల కన్నా తక్కువ వస్తాయి. ఇచ్చిన ఆప్షన్లో 50 కేజీల కన్నా తక్కువ వచ్చే ఆప్షన్ ఏది? ఆప్షన్ నెంబర్ 44. ఆప్షన్ నెంబర్ ఏ 44 కేజీ. దీన్ని ఇప్పుడు మనం క్లారిటీగా అబ్జర్వ్ చేద్దాం. ముందు రేటు 100 రూపాయలు ఉండేది అనుకోండి, ఇప్పుడు ఎంత అయిందండి?
మీరే చెప్పండి, 88 రూపీస్ అయింది. ఇది మనీ పెరిగితే ఆర్టికల్స్ ఏమవుతాయి చెప్పండి? మనీ అంటే అమ్మడం. ఇప్పుడు రేటు పెరిగిందనుకో ఆ ధరకు ఆర్టికల్స్ తగ్గుతాయి, రేటు తగ్గిందనుకో ఆ ధరకు ఆర్టికల్స్ ఎక్కువ వస్తాయి. సో ఆర్టికల్స్ ఆ రేటు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నమాట, అంటే విలోమానుపాతం అన్నమాట. ఎప్పుడు ధర మళ్ళీ జాగ్రత్త చెప్తుంది, నేను 1000 రూపాయలు పట్టుకెళ్ళాను, రేటు పెరిగిపోయింది, ఆ 1000 రూపాయలకి నాకు ముందుసారి కంటే తక్కువ వస్తాయి. 1000 పట్టుకెళ్ళాను, రేటు తగ్గిపోయింది, అదే ధరకు నాకు ఏమొస్తాయి? ఎక్కువ వస్తాయి. సో ప్రీవియస్గా ఇప్పుడు తగ్గిన తర్వాత, రేటు తగ్గిన తర్వాత 100 పార్ట్స్ నాకు వచ్చే 100 పార్ట్స్ వాల్యూ అయితే 50 అయితే 88, ప్రీవియస్గా నాకు ఎన్ని కేజెస్ వచ్చి ఉంటాయి అని అడగడం జరిగింది. 100లో హాఫ్ 50 అయితే 88లో హాఫ్ ఎంత అంటే 44. ఓకేనా? చూసిన వెంటనే టిక్ పెట్టేయాల్సినటువంటి క్వశ్చన్ అది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 70. 30కి 70కి మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సగటు ఎంత? ప్రైమ్ నెంబర్స్ అనేవి అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండవు, చూసుకోండి, అంక శ్రేణిలో ఉండవు, వరుస సంఖ్యల మధ్య భేదం సమానంగా ఉండదు, కాబట్టి నువ్వు సాల్వ్ చేసి తీరాల్సిందే. ఎలా సాల్వ్ చేస్తావు? సో ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాయి. 31, ఓకేనా, 37, 41, 43, 47, 53 గుర్తుపెట్టుకోండి, 59, తర్వాత 61, అదేవిధంగా 67, ఎంతండి? 67, 61, 67, 69 ఏం పోదు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9, 9 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటంటే 9. యాడ్ చేస్తే ఎన్ని వచ్చాయి? 7, 8, 17, 20, 27, 30, 31, 38, 39, 3 క్యారీ, 3 6 9, 15, 20, 25, 29, 33, 37, 40, 43 బై 9. 9 ఎన్ని టైమ్స్ అండి? 9 4. 4 మీద ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, 48.77. 48.77 ఆప్షన్ నెంబర్ ఎంత అంటే సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఇచ్చిన సమాసానికి సూక్ష్మీకరణ విలువను కనుగొనండి. సింప్లిఫై చేయండి వీబార్డ్మస్ రూల్ ప్రకారం. చూడండి ఇక్కడ అర్థం చేసేసుకోండి, ఏముంది అందులో చేయడానికి? 4 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 64 ప్లస్ 32 ఇంటూ 4 ఎంత అంటే కనుక 128, మైనస్ 8 స్క్వేర్ 64, 64 2s are 128, 128 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత అమ్మా? 64. ఆన్సర్ ఎంత అమ్మా? 64. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఏ పర్సన్ టేక్స్ 58 minutes more than his usual time when he covers 24 kilometers at 5 km/h. If he covers the same distance at 8 km/h, he takes x minutes less than the usual time. Find the value of x. అర్థం చేసుకోండి క్వశ్చన్. ఒక వ్యక్తి 24 కిలోమీటర్ల గంటకు 5 km/h వేగంతో పూర్తి చేసినప్పుడు అతను సాధారణ సమయం కంటే 58 నిమిషాలు ఎక్కువ టైం తీసుకున్నాడు. అంటే కొంత రెగ్యులర్ టైం ఉంటుంది కదా, దానికంటే 58 minutes లేట్గా వెళ్ళాడు. అదే దూరాన్ని గంటకు కనుక 8 km/h స్పీడ్తో కనుక వెళ్తే అతను సాధారణ సమయం కంటే x minutes ముందే తక్కువ టైం తీసుకుంటాడు. x విలువ. మీరు ఏం ఆలోచించకండి, నేనే ఉన్నాను. 24 కిలోమీటర్ల 5 km/h స్పీడ్తో వెళ్ళాను అనుకోండి అమ్మా, 5 4 20, 4/5. సో ఇన్ని అవర్స్ టైం తీసుకుంటాను, అంటే 4 hours 48 minutes టైం తీసుకుంటాను. 4 hours 48 minutes టైం తీసుకుంటాను జనరల్గా. ఆ రోజు నేను 58 minutes లేట్గా వెళ్ళాను, అంటే నా యూజువల్ స్పీడ్, నా ఒరిజినల్ స్పీడ్ ఎంత? 58 minutes లేట్గా వెళ్ళాను, అంటే నేను ఎప్పుడు వెళ్ళే టైం ఎంత? 58 minutes. దీని నుంచి ఏం చేయాలి? తీసేయాలి. 4 hours 48 నుండి 58 minutes తీసేయాలి. 48 minutes తీస్తే 4 hours, 4 hours నుండి 10 minutes తీస్తే 3 hours 50 minutes. అంటే నాకు 3 hours 50 minutes టైం అనేది నాకు ఒరిజినల్గా పట్టే టైం. ఇప్పుడు నేను అదే 24 kilometersని 8 స్పీడ్తో వెళ్ళాను అనుకోండి అమ్మ, 8 km/h స్పీడ్తో వెళ్తే 3 hours టైం తీసుకుంటాను. నా ఒరిజినల్ టైం ఎంత? 3 hours 50 minutes. కానీ నేను ఎన్ని అవర్స్ తీసుకున్నాను? 3 hours తీసుకున్నాను, అంటే 50 minutes ముందుగా వెళ్ళిపోయాను. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 50. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ డి. చూసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి క్వశ్చన్ని. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ ఏ టోటల్ ఆఫ్ ₹20,000 in 2 schemes A and B offering simple interest of 8% and 12% respectively. If the total interest received from both the schemes together after 2 years 4400, then find the ratio of sum invested in scheme A to that in scheme B. చూడండి ఆడు ఏమన్నాడంటే, ఒక వ్యక్తి 8% 12%తో బారు వడ్డీని అందించే ఏ మరియు బి అనే 2 పథకాల్లో మొత్తం 20,000 పెట్టాడు. అందులో కొంత ఇందులో కొంత ఈక్వల్గా కాదు, అందులో కొంత ఇందులో కొంత పెట్టాడు. సో స్కీమ్ ఏ 20%, స్కీమ్ ఏ 8% సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే స్కీమ్ బి 12% సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. రెండు సంవత్సరాల తర్వాత కలిపి వచ్చిన మొత్తం వాడికి 4400 వచ్చింది. 2 సంవత్సరాలకు 4400 వచ్చిందంటే సంవత్సరానికి 2,200 కదా వస్తుంది. ఓవరాల్గా ఆడికి చేతికి 2,200 వచ్చింది ఇంట్రెస్ట్. ఓవరాల్గా ఆడికి 20,000 రూపాయలపై ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు చెప్పండి? 11% ఇంట్రెస్ట్ ఓవరాల్గా ఆడి చేతికి వచ్చింది. ఎలిగేషన్ వేసేయండి. ఏంటి ఎలిగేషన్? సో అందులో స్కీమ్ ఏలో 8% ఇంట్రెస్ట్ వచ్చింది, స్కీమ్ బిలో 12% ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ ఓవరాల్గా వాడికి 11% ఇంట్రెస్ట్ వచ్చింది. సో రెండింటికి డిఫరెన్స్ ఏమైపోయింది? 3. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1. సో రేషియో ఎంత అంటే కనుక 1:3 అనేది మన ఆన్సర్ అవుతుంది. స్కీమ్ ఏలో 1 పార్ట్ పెడితే స్కీమ్ బిలో 3 పార్ట్స్ పెట్టడం జరిగింది. సో 1:3లో వాడు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మీరు 4400 ఎందుకు సార్ 2200 చేశారు, సంవత్సరానికి ఎందుకు మార్చారంటే, నువ్వు అలా చేసినా ఒకటే, అలా చేయి. సో ఇయర్కి 8% అంటే 2 ఇయర్స్కి ఎంత పర్సెంట్? 16%. ఇయర్కి 12 అంటే 2 ఇయర్స్కి ఎంత పర్సెంట్? 24%. సో నువ్వు ఓవరాల్గా నీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 4400. దేనిపై? 20,000 పై. ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వచ్చింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 22%. సో 22. డిఫరెన్స్ ఎంతమ్మా చెప్పేయండి? 6%. డిఫరెన్స్ ఎంతమ్మా చెప్పండి? 2%. రెండిటికి రేషియో ఎంత అంటే కనుక రేషియో ఎంత అండి? 3. సో 1:3 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. నువ్వు ఎలా వీలైతే అలా చేయి. ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు, ఇంకా అవసరం ఏమీ లేదు, ఈజీగా వచ్చేసే క్వశ్చన్. చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఫైండ్ ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు 1132 such that the new number obtained is completely divisible by 3, 4, 5 and 12. ఈ 1132 అనే నెంబర్ కంటే ఆప్షన్లో ఉన్న నెంబర్స్ కలిపితే ఏ లీస్ట్ నెంబర్ని కలిపితే 3, 4, 5, 12తో డివైడ్ అవుతుంది అన్నాడు. సో 1132 2 యాడ్ చేయండి, 1134. 3 యాడ్ చేయండి, 1135. 6 యాడ్ చేయండి, 1138. 8 యాడ్ చేయండి, 1140. ఇందులో ఏ లీస్ట్ నెంబరు 3, 4, 5, 12తో డివైడ్ అవుతుంది అన్నాడు. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ 3 చూసినా పర్లే, 4 చూసినా పర్లే, 8 చూసినా పర్లే. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే 4 చూస్తున్నాను. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్లో ఉన్న నెంబర్ డెఫినెట్గా 4తో డివైడ్ అవ్వాలి. 4తో డివైడ్ అవ్వట్లే. లాస్ట్ 2 డిజిట్ 4తో డివైడ్ అవ్వట్లే. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వట్లే. ఒకటే మిగిలింది ఆప్షన్ నెంబర్ డి. మరి 2 మిగిలితే ఏం చేయాలి సార్? ఇంకో నెంబర్తో చూడాలి. అప్పుడు 2 మిగిలితే ఇంకో నెంబర్తో చూడాలి. ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. సో 4తో డివైడ్ అవ్వట్లే, లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ అవ్వట్లే, ఆప్షన్ నెంబర్ డి మన ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, అర్థం చేసుకోండి క్వశ్చన్ని. ఆన్ సబ్ట్రాక్టింగ్ 15 ఫ్రమ్ 4 times ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్, that resultant is also a natural number. Which of the following options is resultant a natural number? అర్థం చేసుకోండి. ఒక సహజ సంఖ్య యొక్క 4 రెట్ల నుండి 15 తీసివేస్తే ఫలితం మళ్ళీ ఒక సహజ సంఖ్య వస్తుందట. అది క్రింది వాటిలో ఏదవుతుంది అని అడిగాడు. క్రింది వాటిలోదే చెప్పాలి. మీరు అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకుంటారంటే ఎనీ న్యాచురల్ నెంబర్, ఎనీ న్యాచురల్ నెంబర్ని, ఏదో ఒక న్యాచురల్ నెంబర్ని, ఒక సహజ సంఖ్యని 4 రెట్లు చేసి దాని నుంచి 15 తీసాడు. ఫైనల్గా వచ్చే ఆన్సర్ కూడా అంటే క్రింది ఎంపికలో ఫలిత సహజ సంఖ్య ఏది అని అడిగాడు. సో ఇందులో ఏది ఆన్సర్గా అవ్వచ్చు అని అడిగాడు. ఇక్కడ 215 కనుక రాసాను అనుకోండి, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 215 రాసాను అనుకోండి, ఇది ఇటు పక్కకి వెళ్ళింది అనుకోండి, ఎంత అవుతుంది చెప్పండి? 230. మరి 230 4తో డివైడ్ చేస్తుందా? మరి ఇప్పుడు n న్యాచురల్ నెంబర్ వస్తుందా? పాయింట్లోకి వెళ్ళిపోతాం, ఆన్సర్ కాదు. మళ్ళా సేమ్
మళ్ళా సేమ్, మళ్ళా 4n మైనస్ 15. సెకండ్ ఆప్షన్లో ఎంత ఉంది? 190. మళ్ళీ ఈ 15 ఇటుపక్క వచ్చేసింది. 15 ఇటుపక్క వచ్చేస్తే 10 వచ్చేస్తే 200, 205. మరి 205 ఈ 4 గుణించింది యువతలకు వస్తే భాగిస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 4n మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 209. సో యువతలకు వచ్చింది 10 వస్తే 219, 224, 224. సో 4n ఈజ్ ఈక్వల్ టు 224. మరి 4 దీన్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది కదా, n అనేది న్యాచురల్ నెంబర్ అవుతుంది అంటే 209 ఆన్సర్ అవ్వచ్చా లేదా? ఆప్షన్ నెంబర్ సి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సార్ లాస్ట్ ఆప్షన్ కూడా ట్రై చేయండి సార్. ఓకే, 235 ఈ 15 యువతలకు వచ్చేస్తే ఏమవుద్ది? 240, 250. మరి 250 లాస్ట్ ఉన్న 54తో డివైడ్ అవుతుందా? ఆన్సర్ కాదు, ఒకటే ఉంటుంది. అది స్పష్టంగా ఇచ్చాడు కదా క్రింది వాటిలో ఏదో ఒకటే అని, అది మన ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను, 4 టైమ్స్ యొక్క న్యాచురల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ న్యాచురల్ నెంబర్ యొక్క 4 టైమ్స్ నుండి 15 తీసేస్తే ఏ ఆన్సర్ రావడానికి పాజిబిలిటీ ఉంటుందంటే ఏది పడితే అది రావడానికి ఉండదు పాజిబిలిటీ. ఎందుకు? ఇప్పుడు 209 ఈ 15 తీస్తే 224. ఈ 224ని 4 ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఎందుకు? న్యాచురల్ నెంబర్ అక్కడ ఉండిపోతే 4 ఇటు వచ్చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుద్ది. ఏది డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్గా చెప్పొచ్చు. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మ క్వశ్చన్ని. 2 pipes A and B can fill an empty tank in 10 hours and 15 hours respectively. Pipe C alone empty the completely filled the tank in 12 hours. Both pipes A and B are opened and after 5 hours pipe C is also opened. What is the total time in hours in which tank will be filled? చూడండి, అర్థం చేసేసుకోండి, ఏమీ లేదా క్వశ్చన్ని. చూడండి, ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 10 అవర్స్లో నింపితే, బి ఏమో 15 అవర్స్లో నింపితే, సి ఏమో 12 అవర్స్లో ఖాళీ చేస్తుంది. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్స్. ట్యాంక్ కెపాసిటీ ఎంత అండి? 60 లీటర్స్. 10 ఎన్ని టైమ్స్ అండి? 6 టైమ్స్. 15 ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. 12 ఎన్ని టైమ్స్ అండి? 5 టైమ్స్. దీని పని నింపడం, దీని పని నింపడం, దీని పని ఖాళీ చేయటం. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు ఏబీలు ఏమయ్యాయి అంటే కనుక, ఏబీలు 2 తెరవబడ్డాయి మరియు 5 అవర్స్ తర్వాత సి ఓపెన్ అయింది. అంటే 5 అవర్స్ ఎవరెవరు ఓపెన్ అయ్యారు? ఏబి 5 అవర్స్ అంటే అవర్కి ఎన్ని నింపుతారు? 10 లీటర్స్. అప్పుడు 5 అవర్స్కి ఎన్ని నింపారు? 50 లీటర్స్ నింపుంది. ఆ తర్వాత ఇంకా ఎన్ని లీటర్స్ నింపాలా? 10 లీటర్స్ ఖాళీ ఉంది. ఆ టైంలో సీని కూడా ఓపెన్ చేశారు. సి ఓపెన్ చేస్తాడు, ఎన్ని బయటికి లాగేస్తాడు? 5. వీళ్ళిద్దరూ 10 పోస్తాడు, 5 బయటికి లాగేస్తున్నాడు. అంటే అందులో ఎన్ని ఉంటున్నాయి? గంటకు 5 ఉంటున్నాయి. 5 చొప్పున ఎన్ని అవర్స్లో అయిపోద్ది? 2 అవర్స్లో అయిపోద్ది. ఇదో 2 అవర్స్. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్యాంక్ నిండడానికి మొత్తం ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఇదో 2 అవర్స్, వాళ్ళిద్దరూ నింపిన 5 అవర్స్. టోటల్ ఎన్ని అవర్స్ అండి? 7 అవర్స్. టోటల్ ఎన్ని అవర్స్ అండి? 7 అవర్స్. సో 7 అవర్స్ అనేది మన ఆన్సర్, ఆప్షన్ నెంబర్ ఏ. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్, కొంచెం మంచిగానే ఉంది క్వశ్చన్, అర్థం చేసుకోండి. ఏ పర్సన్ బైస్ 5 tables, 9 chairs for rupees 15,400. He sells the tables at 10% profit and chair 20% profit. If the total profit on selling all the tables and chairs is rupees 2080, what is the cost price of 4 chairs? ఏమీ ఆలోచించకండి, ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటా చిన్న పాయింట్ అంటే అర్థం చేసుకోండి. ఏంటో చిన్న పాయింట్ అంటే చూడండి, క్లియర్గా చూడండి. 5 బెంచెస్ లేదా 5 టేబుల్స్, 9 చైర్స్, 15,400. టేబుల్స్ని 10% ప్రాఫిట్కి అమ్మాడు, చైర్స్ని 20% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే దీన్ని 10% ప్రాఫిట్, దాంతోపాటు ఎక్స్ట్రా 10% ప్రాఫిట్కి అమ్మాడు. చాలా జాగ్రత్త చూడండి, అర్థం చేసుకోండి. అంటే 15,400లో 15,400 ఏంటి? 15,400 ఏంటి? 15,400 ఏంటి? 5 టేబుల్స్, 9 చైర్స్ యొక్క కాస్ట్. మరి టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అర్థం చేసుకోండి. టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్కి? 10% ప్రాఫిట్కి అమ్మాడు.
చైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 10%తో పాటుగా ఎక్స్ట్రా 20 అంటే ఓవరాల్గా 20% కమ్మాడు, వాటిని కూడా 10% కమ్మాడు, దాంతోపాటు ఎక్స్ట్రా 10% కమ్మాడు. అక్కడ 10 ఇక్కడ 10 అనుకుంటే ఓవరాల్గా 10% అయినా వస్తుంది. మరి 10% అంటే ఎంత అంటే వాడికి 1540 రూపాయలు ప్రాఫిట్ రావాలా, కానీ ఎంత వచ్చింది? 2080 రూపాయలు వచ్చింది. అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది? ఎక్స్ట్రా ఎంత వచ్చిందమ్మా చెప్పండి? ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 540. ఆ 540 వాడికి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఆ ఎక్స్ట్రా చైర్స్ నుంచి వచ్చి ఉంటుంది. అంటే ఆ 10% చైర్స్లో వాల్యూ 540 అయితే చైర్స్ యొక్క కాస్ట్ 100% వాల్యూ ఏమవుతుంది? 5400. అంటే చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసింది 5400. ఎన్ని చైర్స్? 9 చైర్స్. మరి 9 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 5400 అంటే ఒక చైర్ కాస్ట్ ఎంత? 600. ఒక చైర్ కాస్ట్ 600 అంటే 4 చైర్స్ కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు కాబట్టి 2400 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఎంత అంటే బి. అర్థం చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 10% టేబుల్స్ మీద వచ్చింది, 20% చైర్స్ మీద వచ్చింది. అంటే ఇందులోనూ 10% వచ్చింది ప్లస్ ఎక్స్ట్రా 10%. అందులో 10 ఇందులో 10 అంటే ఓవరాల్గా 10% వచ్చింది 1540. కానీ ఓవరాల్గా 2080 వచ్చింది. ఎక్స్ట్రా 540 ఎక్కడి నుంచి వస్తుంది? చైర్ నుంచి వస్తుంది. సో చైర్ నుంచే వస్తుంది కాబట్టి ఆ 10% వాల్యూ 540 అయితే చైర్స్ యొక్క కాస్ట్ 100% వాల్యూ 5400. ఆ 5400కి ఎన్ని చైర్స్ కొన్నాడు? ఇక్కడ 9 చైర్స్. ఒక్కో చైర్ ఎంత కొన్నాడు? 600. ఎన్ని చైర్స్ కాస్ట్ ప్రైస్ అడిగాడు? 4 చైర్స్. 4 into 600 దట్ ఈస్ 2400. చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ మ్యారేజ్ పార్టీ 32% ఆర్ ఉమెన్, 54% ఆర్ మెన్ అండ్ దెర్ ఆర్ 196 చిల్డ్రన్. మీరు ఆలోచించండి, ఏం ఆలోచిస్తారు? 32% ఉమెన్ అన్నాడు, 32% ఉమెన్ అన్నాడు, 54% ఎవరు ఉంటారమ్మా చెప్పండి? మేల్ లేదా మెన్ ఉన్నారు. మరి ఇంకా ఎంత పర్సెంటేజ్ మిగిలిపోయింది? ఇక్కడికి ఒక 86% అయిపోయింది. 86 అయిపోతే ఇంకా ఎంత ఉంటుంది? 40. ఆ 14% ఎవరు? చైల్డ్. ఆ 14% వాల్యూ 196 అయితే వాడు అడిగాడు, ఏం అడిగాడు అంటే కనుక హౌ మనీ ఉమెన్ ఆర్ దెర్ ఇన్ పార్టీ, అక్కడ ఆ బృందంలో ఎంతమంది మహిళలు ఉన్నారు అని అడిగాడు. సో ఇంటూ 14 కదండి 196, అవును కదా? ఇంటూ ఎంత అంటే కనుక 14. 2 14 28, 2 క్యారీ, 3 14 42, 40. ఆన్సర్ 448 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ ఎంత అంటే కనుక బి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 56 చూడండి అమ్మా, అర్థం చేసేసుకోండి. చాలా ఈజీ క్వశ్చన్. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్లియర్గా చూడండి, ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. 4.1 8.2ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. 2 2s are 4. 4 plus 3.8 7.8 minus 4 into 3 by 1.2. పాయింట్ తీసారంటే పైన 0 వచ్చింది. ఓకేనా? 4 3 సార్లు, 3 10 సార్లు, 7.8 నుండి 10 తీసేస్తే ఆన్సర్ ఎంత అమ్మా? -2.2. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఎంత అంటే కనుక ఏ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 8 men and 12 women ఫినిష్ ఎ జాబ్ ఇన్ 4 days. M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2 రాసేయండి. సో 8 men 12 women ఒక వర్క్ని 4 days చేస్తారు. 6 men 14 women ఆ వర్క్ని 5 days చేస్తారు. అయితే 20 women ఆ వర్క్ని ఎన్ని డేస్ చేస్తారని అడిగాడు. చూడండి ఒకసారి, 8 men ప్లస్ 12 women ఎన్ని డేస్ చేస్తారమ్మా? చూడండి, వర్క్ని ఎన్ని డేస్ చేస్తారు? 4 days. తర్వాత 6 men 14 women ఆ వర్క్ని ఎన్ని డేస్ చేస్తారమ్మా? 5 days. సో వాళ్ళ ఎఫిషియన్సీ కట్టితే అయిపోయింది ఆన్సర్. చూడండి ఒకసారి ఆలోచించండి. 8 4 32 M, 6 5 30 M. ఈ 30 Mల అవతల పట్టుకెళ్ళిపోతే 2 Mలు. తర్వాత సో 4 12 48 Wలు, ఇక్కడ 5 14 70 Wలు. ఆ 70 Wలకి 48 Wలు తీసుకొచ్చేసాం అనుకోండి, 22 Wలు. సో 2 ఎన్నిసార్లు? 11. మెన్కి ఉమెన్కి రేషియో ఎంతమ్మా చెప్పండి? 11:1.
మెన్ 11 పార్ట్స్ చేస్తే ఉమెన్ ఏమో 1 పార్ట్ చేస్తుంది. ఇప్పుడు టీడబ్ల్యూ రాయండి. ఎక్కడి నుంచి రాసిన ఆన్సరే టీడబ్ల్యూ. ఎక్కడి నుంచి రాస్తున్నాను టీడబ్ల్యూ. వీళ్ళంతా ఎంతవరకు చేస్తారు? మెన్ 11 పార్ట్స్ చేస్తాడు, ఉమెన్ 1 పార్ట్ చేస్తుంది. 6 11s are 66, 14 1s are 14, 14 66 ఎంత అంటే 80. అంటే వీళ్ళంతా కలిసి రోజుకి 80 భాగాలు చేస్తారు. అలా 5 రోజులు చేశారు. అక్కడి నుంచి రాసిన అదే ఆన్సర్ వస్తుంది. సో ఈ మొత్తం పని ఎవరు చేయాలంటే 20 మంది స్త్రీలు చేయాలి. ఒక్కో స్త్రీ ఒక పార్ట్ చేస్తుందంటే 20 మంది స్త్రీలు 20 పార్ట్స్ చేస్తారు. 20 ఎన్నిసార్లు? 4, 4 5లు ఎంత? 20. సో టోటల్ వర్క్ని 20 మంది స్త్రీలు ఎన్ని రోజులు చేస్తారంటే 20 days. ఆప్షన్ నెంబర్ ఎంత అంటే బి. చాలా నార్మల్ క్వశ్చన్ అండి. M1D1 ఫార్ములా రాసి టోటల్ వర్క్ కడితే అయిపోయింది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 58. చూడండి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది a+b² ఫార్ములాలో ఉందా? ప్లస్ ఇది a-b² ఫార్ములాలో ఉందా? కింద ఏముందండి ఆలోచించండి. కింద a² ప్లస్ ఏముందంటే కనుక b². ఇదే కదండి ఉంది. a² ప్లస్ ఏముందమ్మా చెప్పండి? b². ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే a+b² ప్లస్ a-b² ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. a² ప్లస్ b² ప్లస్ 2ab ప్లస్ a² ప్లస్ b² మైనస్ 2ab బై a² ప్లస్ b². 2ab క్యాన్సిల్. 2 a² 2 b², 2 కామన్ తీస్తే a² ప్లస్ b² బై a² ప్లస్ b². ఓకేనా? a² ప్లస్ b² a² ప్లస్ b² క్యాన్సిల్ అయిపోతే 2 మిగిలింది. సో 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ సి. మీరు ఇక్కడ ఆ వాల్యూని తీసుకొని ఏదేదో చేద్దాం అనడానికి కూడా లేదు. a+b² ప్లస్ a-b² ఈజ్ ఈక్వల్ 2 × a² ప్లస్ b². డైరెక్ట్గా చెప్పాలంటే a² ప్లస్ b² a² ప్లస్ b² క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత వచ్చిందండి? 2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్త చూడండి. ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 150 స్టూడెంట్స్ ఇన్ ఎ సర్టెన్ ఎగ్జామ్ 50. క్లాస్లో ఉన్న అందరి యావరేజ్ 50. అందులో ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద పాస్డ్ స్టూడెంట్స్ ఈజ్ ఆర్ 54. అందులో పాస్ అయిన వాళ్ళు యావరేజ్ 54. దట్ ఆఫ్ ద స్టూడెంట్ హూ ఫెయిల్డ్ ఆర్ 30. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు యావరేజ్ మార్క్స్ ఎన్నంటే కనుక 30. దెన్ వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్? ఒక పరీక్షలో 150 మంది ఉన్నారండి. అదే ఒక పరీక్షలో 150 మంది విద్యార్థులు సాధించిన మార్కులు ఎవరు? అందరు యావరేజ్ 50. అందులో పాస్ అయిన వాళ్ళు యావరేజ్ 54, ఫెయిల్ అయిన వాళ్ళు యావరేజ్ 30. సో మీరు ఆలోచించండి. పాస్ 50, పాస్ ఎంతమ్మా 54, ఫెయిల్ ఎంతమ్మా 30, ఓవరాల్ యావరేజ్ ఎంత వచ్చిందమ్మా 50. ఎలిగేషన్ వేసేయండి, ఇబ్బంది ఏముంది? ఒకటి ఉంది, ఇంకోటి ఉంది, రెండు కలిపి ఉంది. సో డిఫరెన్స్ ఎంత అంటే 4. డిఫరెన్స్ ఎంత ఉందంటే కనుక 20. 4 1s are 4 ఎన్ని టైమ్స్ అమ్మా? 4 1లో 4 5లో. టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 6. 6 పార్ట్స్ వాల్యూ 150 అయితే ఆడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ పాస్ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్. సో 6 2 12, 6 5 30 ఇంటూ 25. ఆన్సర్ ఎంత అంటే 125. 125 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ ఎంత అంటే కనుక బి. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద 4th ప్రపోర్షనల్ టు √6, √8, √21? సో 4th ప్రపోర్షనల్ అంటే మనందరికీ తెలుసండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. 4th ప్రపోర్షన్ డి ఈజ్ ఈక్వల్ టు బిసి బై ఏ. సో డి ఈజ్ ఈక్వల్ టు బిసి బై ఏ. సో మీరు ఆలోచిస్తే బి ఎంత అంటే √8, సి ఎంత అంటే √21 బై రూట్ ఎంత అంటే 6. అన్నింటికి ఓవరాల్ ఒక రూటే పెట్టేయండి, మీకు మంచిగా అర్థమవుతుంది. ఒక రూటే పెట్టేయండి, పెట్టేసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏముంది అందులో. 3 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 3 ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 2 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. సో లోపల 4 రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 7. 4 బయటకు వచ్చేస్తే ఏమవుద్ది? 2. కానీ 7 లోపలే ఉండిపోద్ది. 7కి పెయిర్ లేదు, అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కూడా కాదు. కాబట్టి 2√7 అనేది మన ఆన్సర్ అవుతుందమ్మా. ఆప్షన్ నెంబర్ ఎంత అంటే కనుక బి మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ.